పరిణామాలకి సంబంధించినటువంటి అంశాలని చూసుకోవాల్సినటువంటి విషయం ఏంటయ్యా అంటే, పోలీసులు నిన్న ఒక అద్భుతమైనటువంటి పని చేశారు. దొంగ నోట్లు ఆంధ్రాలో ముద్రిస్తున్నారు. ఆ ముద్రిస్తున్నటువంటి ముఠాను పట్టుకుని తీసుకెళ్తున్నారు. ఒక్కసారిగా ఆ తీసుకెళ్తున్న వెహికల్ని ఆ దొంగ నోట్ల ముఠాకి సంబంధించిన 2 వెహికల్స్ ఫాలో అవుతూ వచ్చింది. ఏం చేయాలి అప్పుడు? ఈ పోలీసులు పైకి ఇన్ఫామ్ చేయాలా? ఆ వెహికల్స్ని దారిలో పట్టుకోవాలా? వాళ్ళని కూడా అరెస్ట్ చేయించాలా? అది వీళ్ళు ఇంటిమేట్ చేయడంలో లోపమా, లేకపోతే లోకల్ పోలీసులు సహకరించలేదో తెలియదు. చివరికి రాజమండ్రి దగ్గర పోలీసు వెహికల్ని అక్కడ దాకా వెంటాడి వచ్చినటువంటి దొంగ నోట్ల మూట పోలీసు వెహికల్ని ఆపేసి పట్టుకున్న తమ వ్యక్తిని విడిపించుకు తీసుకుపోయారు. చివరికి పోలీసులే 100కి ఫోన్ చేసి ఇన్ఫామ్ చేస్తే ఆ ఏరియాకి సంబంధించినటువంటి పోలీసులు వచ్చి కేసు నమోదు చేసుకోవాల్సి వచ్చింది. ఏంటిది అసలు? లాండ్ ఆర్డర్ చరిత్రలోనే అతిపెద్దదైనటువంటి మైనస్ అవదా? పోలీస్ డిపార్ట్మెంట్ ఈ విషయాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టకూడదు. ముందు అసలు వాడిని పట్టుకెళ్తున్నప్పుడు వెనకాల వెహికల్స్ పడుతున్నప్పుడు ఎందుకు ఇంటిమేట్ చేయలేదు? చేశారా లేదా? చేస్తే మిగతా వాళ్ళు రెస్పాండ్ కాకపోతే వాళ్ళకి తప్పు, చెయ్యకపోతే ఆ వెహికల్లో ఉన్న వాళ్ళకి తప్పు. ఇంకోటి, వాళ్ళు అంత బహిరంగంగా ఇంత దౌర్జన్యపూరితంగా చేయగలిగారంటే వాళ్ళు పెద్ద ముదురులై ఉండాలి. అట్లాంటి వాళ్ళు చాలా పెద్ద నెట్వర్క్ నడుపుతుండి ఉండాలి. పోలీసుల మీదనే దాడి చేసి పట్టుకెళ్ళగలిగారంటే ఆషామాషి వ్యవహారం కాదు కదా. దీని మీద టోటల్గా చంద్రబాబు గారు రివ్యూ చేయాల్సి ఉంది. ఈ మొత్తాన్ని గ్యాంగుల్ని పట్టుకోవాల్సి ఉంది. దీని వెనకాల ఉన్నటువంటి మొత్తం సమస్యని పరిష్కరించాలి. పోలీస్ అనే వ్యవస్థకి సరే రాజకీయ నాయకుల అరెస్టులు, సోషల్ మీడియా అరెస్టులు ఆ దరిద్రాలు వదిలేద్దాం. బట్ ప్రధానమైనటువంటి అంశంలో కీలకంగా వ్యవహరించాల్సినటువంటి వ్యవస్థ ఇది.